నమస్కారం అండి. నేను మీ అనిల్ కుమార్. మీరు చూస్తున్నది బిజినెస్ లోకం బై అనిల్. ఈరోజు మన సమాజంలో ఒక చిన్న మాట వినబడుతుంది. అదేంటంటే అండి, చాలామంది ఏదైనా ఒకటి చేద్దాం అనుకుంటున్నారు. ఏంటంటే జాబ్ కాకుండా ఏదైనా ఒకటి సాధిద్దాం, ఏదైనా ఒకటి చేద్దాం అన్నట్టుగా చాలామంది మనసులలో ఉంది. అయితే చాలామంది ఏం చేస్తారంటే అండి, ఒక తప్పు చేస్తారు. ఏంటంటే అండి, ఆవేశంలో బిజినెస్ వదిలిపెడతారు. ప్లస్ ఇంట్లో ఉన్న అన్ని అంటే బంగారం కానీ, ప్లస్ ఏదైనా ఇల్లు కానీ తాకట్టు పెట్టి అప్పులు తీసుకొస్తారు, బిజినెస్ పెడతారు. తీరా చూస్తే ఒక 6 మంత్స్ ఆ రిజల్ట్ చూడకముందుకి రిజల్ట్స్ 6 మంత్స్ కాగానే 90% మంది చేతులు ఎత్తేస్తారు. బిజినెస్ మొత్తం లాస్ అయిపోతుంది, ఎత్తేస్తారు. ఈ విధంగా చాలా జరుగుతుందండి. మనమండి ఏదైనా బిజినెస్ చేద్దాం అనుకుంటే అది బిజినెస్ని ఒక యుద్ధం అనుకున్నట్లయితే, అంటే ఒక ఎగ్జాంపుల్గా తీసుకుంటున్నాను. ఒక యుద్ధం అనుకుంటే నేను ఈ వీడియోలో ఆ యుద్ధాన్ని ఏ విధంగా గెలవాలి, నాకున్న ఒక ఎక్స్పీరియన్స్తో నేను ఒక 3 స్టెప్స్, సక్సెస్ఫుల్ స్టెప్స్, అంటే సక్సెస్ అయ్యే విధంగా ఒక 3 స్టెప్స్ చెప్దాం అనుకుంటున్నాను. అవి ఏందో ఈ వీడియోలో డిస్కస్ చేస్తాను. క్లియర్గా చూడండి, వీడియో చివరి వరకు చూడండి, మీకు క్లియర్గా అర్థమవుతుంది. అసలు ఒక రూపాయి లేని వ్యక్తి కోటి సంపాదించే బిజినెస్ ఏ విధంగా పెడతాడు, ప్లస్ లైఫ్ని ఏ విధంగా మార్చేయచ్చు. ఉద్యోగం అంటే చాలామంది అదొక ఇన్వెస్ట్మెంట్. యాక్చువల్గా చెప్పాలంటే అదొక మంచి ఇన్వెస్ట్మెంట్. అంటే బిజినెస్కి ఒక మంచి ఇన్వెస్ట్మెంట్. ఏ విధంగా అంటే ఎక్స్పీరియన్స్ ఇన్వెస్ట్మెంట్. అంటే అదొక పెయిడ్ ఇంటర్న్షిప్ లాంటిది. అంటే ఇంటర్న్షిప్ అంటే మనకు డబ్బులు ఇచ్చి మనకు ఎక్స్పీరియన్స్ నేర్పించడం అన్నట్టు. కాబట్టి కంపల్సరీ చాలామంది అనుకుంటారు అంటే ఏ జాబ్ చేయమంటుంది, పెద్ద బోరు, ప్లస్ అది టైం వేస్ట్ అనుకుంటారు. కానీ కాదండి. కంపల్సరీ జాబ్ అంటే బిజినెస్ చేసే ముందు కంపల్సరీ మనము ఒక జాబ్ చేసి ఉండాలి. ఆ అంటే దానికి సంబంధించిన జాబ్ అయినా, లేకపోతే ఆ బిజినెస్ పెట్టి బిజినెస్ సంబంధించిన జాబ్ అయినా, లేకపోతే ఎలాంటి జాబ్ అయినా కంపల్సరీ చేసి ఉండాలి. చేసి ఉంటే మనకు ఒక ఎక్స్పీరియన్స్ వస్తుంది. ఏంటి అంటే వాట్ బిజినెస్ అంటే ఏంటి, అంటే ఏ విధంగా రన్ అవుతుంది బిజినెస్, ఏ విధంగా తెలుస్తుంది. కంపల్సరీ మనము బిజినెస్ చేసే కంటే ముందు కంపల్సరీ ఏదైనా ఒక జాబ్ చేయాలి. ఎగ్జాంపుల్గా చెప్తున్నాను నేను. మీకు ఒక ఫార్మా రంగంలో మీకు ఇష్టం ఉంటుంది, అంటే మీకు అందులో జాబ్ బిజినెస్ చేయాలని మీకు ఇష్టం ఉంటుంది. కంపల్సరీ మనం దానికి సంబంధించిన మెడికల్ షాప్లో కానీ, లేకపోతే ఏదైనా ఏజెన్సీలో కానీ కంపల్సరీ మనం కొన్ని రోజులు జాబ్ చేసి ఉంటే మనకు అక్కడ తెలుస్తుంది ఏంటి వాట్ ఏ విధంగా మెడిసిన్స్ వస్తున్నాయి, ఏ విధంగా మనం సేల్ చేయాలి, ఎలాంటి వారికి ఎలాంటి మెడిసిన్స్ మనం అమ్మాలి అనేది మనం క్లియర్ తెలుసుకుంటాం. కంపల్సరీ మనం అప్పుడు చేసినప్పుడు కూడా మనం ఏం చేయాలంటే ఒక ఓనర్గా ఫీల్ అయ్యి, అంటే మనం అప్పుడే బిజినెస్ మన ఓన్ బిజినెస్ అన్నట్టుగా చెప్పి అనుకొని మనం చేస్తే బిజినెస్ మనకు ఓకే. నెక్స్ట్ మనము అంటే ఓనర్గా అయినా కానీ మనకు క్లియర్గా అర్థమవుతుంది ఏ విధంగా చేయాలి, ఎక్కడ నుండి మెడిసిన్స్ వస్తున్నాయి, ఎవరికి సప్లై చేయాలి, దానికి కావాల్సిన రిక్వైర్మెంట్స్ ఏంటి అనేది క్లియర్గా అర్థమవుతుంది. అక్కడ పనిచేసినప్పుడు ఒక హెల్పర్గా కాకుండా కంపల్సరీగా ఒక ఓనర్గా మనము ఆలోచించి మనం వర్క్ చేస్తే అదేవిధంగా మనం ఆ బిజినెస్ నడపగలిగితే మన ఓన్గా కూడా బిజినెస్ చేసుకోవచ్చు. కాబట్టి కంపల్సరీ మనం అక్కడ పనిచేస్తున్నాం అనే ఫీలింగ్తో కాకుండా ఒక ఓనర్గా ఫీల్ అయ్యి బిజినెస్ రన్ చేయాలి. నెట్వర్కింగ్ అంటే ఏంటండి, నెట్వర్కింగ్ కూడా పెంచుకోవాలి. నెట్వర్కింగ్ అంటే ఏ విధంగా పెంచుకోవాలంటే మనము ఆ ఉద్యోగంలో ఉన్నప్పుడే నెట్వర్క్ బిల్డ్ చేసుకోవాలి. ఏ విధంగా అంటే ఎక్కడికి వెళ్ళి సప్లయర్స్ యొక్క కాంటాక్ట్స్ కానీ, అంటే సప్లయర్స్ దగ్గర నుండి మనం డేటా సంపాదించడం కానీ, లేకపోతే క్లయింట్స్ అంటే మన కస్టమర్ దగ్గర యొక్క కాంటాక్ట్స్ డీటెయిల్స్ తెలుసుకోవడం కానీ, అంటే మనం వాళ్ళతో చేస్తుంటే మనకి ఏమవుతుందంటే ఏ విధంగా మాట్లాడాలి. కంపల్సరీ నెట్వర్క్ మనకు ఉంచుకోవాలి. పరిచయాలు ఉంచుకుంటే మనం బిజినెస్లో ఎక్కువ డెవలప్ కావచ్చు. కాబట్టి కంపల్సరీ మనం పరిచయాలు ఉంచుకోవాలి. నెట్వర్క్ అనేది కంపల్సరీ అవసరము. ఎప్పుడైనా అండి మనం చేసే పని ఏదైనా సరే మనం చేసే బిజినెస్కి ఇది పునాది. కాబట్టి కంపల్సరీ ఆ పనిని మనం గౌరవించాలి. అంటే నేను సాఫ్ట్వేర్ జాబ్ చేసిన కదా, ఇది సేల్ చేసిన కదా, నేను మేనేజర్గా చేసిన కదా, నేను సేల్ చేయాలనుకోకుండా కంపల్సరీ మనం చేసే పనిని కంపల్సరీ మనం గౌరవిస్తే నెక్స్ట్ అది చాలా ఉపయోగపడుతుంది. ఎందుకంటే ఇదే పునాది. కాబట్టి కంపల్సరీ మనము చాలా గౌరవించి చేయాలి. సెకండ్ స్టెప్ వచ్చేసండి ఫైనాన్షియల్ డిసిప్లిన్ కంపల్సరీగా మనం ఉండాలి. ఉంటేనే మనము చేసే బిజినెస్లోకి మనం ముందుకెళ్తాం. అది ఏ విధంగా అంటే అండి, బిజినెస్ చేసే ముందు డబ్బు కోట్లు కావాలనుకుంటారు. కాకపోతే నా అభిప్రాయంలో అండి, కోట్లు డబ్బులు సంపాదించే కంటే డిసిప్లిన్ కంపల్సరీ మస్ట్ అండ్ షుడ్ కావాలని నా అభిప్రాయం అండి. మనము ఒక మినీ సేవింగ్స్ ఫార్ములా పెట్టుకోవాలి. ఏంటంటే అండి, అది మనం జాబ్ చేసినప్పుడు మన నెలకు జీతం ఒక 20,000 వచ్చింది అనుకోండి, కంపల్సరీ కనీసం ఒక 5,000 నుండి 7,000 వరకు బిజినెస్ ఫండ్కి
పక్కన పెట్టుకోవాలి. ఇలా చేస్తే మనకు 2 ఇయర్స్ ఆ విధంగా చేసినాం అనుకోండి, ఒక 2.5 లక్షల రూపాయలు మనకు ఉంటాయి. దాన్ని పట్టుకొని మనము నెక్స్ట్ అంటే దాన్ని పట్టుకొని మనం బిజినెస్ అనేది స్టార్ట్ చేస్తే బాగుంటుంది. అంతేగాని అప్పు తెచ్చుకొని అన్నీ చేసి అది అక్కడ కూడబెట్టి ఇక్కడ కూడబెట్టి అంటే అక్కడ పెట్టి ఇవి అక్కడ పెట్టి తీసుకొచ్చి చేసినాం అనుకోండి, మనకు మెంటల్ టెన్షన్. సపోజ్ మనం ఫస్ట్ స్టార్ట్ చేసినప్పుడు మనకు లాభాలు రాకపోవచ్చు. ఎందుకంటే అండి మనము అక్కడ తిరిగే ఫస్ట్ స్టార్టింగ్ కాబట్టి కంపల్సరీ కొన్ని నష్టాలు కూడా ఉండవచ్చు. కాకపోతే మనం ఓన్గా అంటే మనం అప్పు తెచ్చి చేయకుండా మన ఓన్ మనీతో చేసినట్లయితే మనకు కొంచెం మెంటల్గా ఫ్రీగా ఉంటుంది. అంటే మనం చేసే పని కూడా కొద్దిగా జాగ్రత్తగా, కొద్దిగా ఓపిక కొద్దిగా టెన్షన్ లేకుండా చేస్తాం. చేసే పని కూడా పర్ఫెక్ట్గా చేస్తామని నా ఒపీనియన్ అండి. కంపల్సరీగా మీరు ఎవరైనా కానీ కంపల్సరీగా మనం జాబ్ చేసినప్పుడే కొంచెం డబ్బు మంత్లీ కొంత తీసి పక్కకు పెట్టుకున్నట్లయితే అదొక ఫండ్గా, అంటే మనం ఫర్దర్గా చేసే బిజినెస్కి ఫండ్గా ఉపయోగపడుతుంది. కంపల్సరీగా ఈ విధంగా చేయండి, చేస్తే కంపల్సరీగా బాగుంటుంది. ఫస్ట్ అండి బిజినెస్ తక్కువ పెట్టుబడితో స్టార్ట్ చేయొచ్చు. ఎందుకంటే ఎక్కువ పెట్టుబడి పెట్టి మనము లాస్ అయ్యే కంటే ఫస్ట్ తక్కువ పెట్టుబడి, ఎవరో ఏమో అన్నారని మనం అవసరం లేదండి. వాడు చిన్నగా పెట్టిండండి, మన ఫ్రెండ్స్ కొంతమంది అంటే మన చుట్టుపక్కల అంటారు కంపల్సరీ, ఏందా వాడు ఏం బిజినెస్ అది చిన్నగా పెట్టిన అనుకోనండి. ఎవరు బరువు బాధ్యతలని వారికి తెలుస్తాయి. కాబట్టి కంపల్సరీగా మనము ఫస్ట్ స్టార్ట్ చేసినప్పుడు చిన్నగా స్టార్ట్ చేయండి. ఏదో ఒక కోట్లు పెట్టి మునిగేటప్పుడు కూడా కోట్లు మునిగి తర్వాత కష్టాలు పడే కంటే ఫస్ట్ బిజినెస్ స్టార్ట్ చేసినప్పుడు చిన్న స్టార్ట్ చేయండి. ఫస్ట్ స్టార్ట్ చేస్తే మనకు కూడా బాగుంటుంది. ఒకవేళ మీకు మంచి క్లిక్ అయింది అనుకోండి, ఆ వచ్చిన డబ్బులు మళ్ళీ చిన్న అందులో ఇన్వెస్ట్ చేయండి, రీఇన్వెస్ట్ చేయండి. వచ్చిన డబ్బులు అలా ఇన్వెస్ట్ చేసిన కొద్దీ మెల్లిగా అదే బిజినెస్ చిన్న బిజినెస్ మెల్లిగా పెద్దగా అవుతుంది. అంతే తప్పించి ఫస్ట్ అన్ని అద్దాలు అది ఇది అన్ని పెట్టేసి పెద్ద ఇన్వెస్ట్మెంట్ చేయకుండా ఫస్ట్ చిన్న ఇన్వెస్ట్మెంట్తో స్టార్ట్ చేస్తే మనకు మెంటల్ టెన్షన్ కానీ అన్ని రకాలుగా బాగుంటుంది. కంపల్సరీగా చిన్న ఇన్వెస్ట్మెంట్తో స్టార్ట్ చేయండి. ఇప్పుడు అండి ఒకవేళ బిజినెస్ లాస్ అయిపోతే ఎట్లా, ఇది చాలా ఇంపార్టెంట్ అండి. చాలామంది ఎవరు చెప్పారు, ఎందుకంటే అండి చాలామంది సక్సెస్ స్టోరీలు చెప్తారు కాబట్టి, కానీ నేను మాత్రం కంపల్సరీ చెప్తానండి. ఒకవేళ మనం బిజినెస్లో లాస్ అయితే ఏ విధంగా ఎట్లా, ఎందుకంటే అండి రిస్క్ మేనేజ్మెంట్ చేసిన వాడే సక్సెస్ఫుల్ బిజినెస్ మ్యాన్గా ఎదగలుగుతాడు. కాబట్టి కంపల్సరీగా మనము లాస్ వచ్చినా కానీ రిస్క్ చేయగలగాలి, అంటే రిస్క్ చేసేంత శక్తి మనకు ఉండాలి. ఉద్యోగం మానేసి బిజినెస్కి వచ్చినాం కాబట్టి ఒక 2 ఇయర్స్ నడిపించినాము అయినా కానీ పెద్ద లాభాలు ఏం లేవు, ప్లస్ కొంచెం లాస్ వచ్చినా కానీ మనం రోడ్న పడద్దు. అంటే తక్కువని అయ్యో లాస్ అయిపోయింది ఇది అన్నట్టుగా తొందర పడకుండా కంపల్సరీ మనం ఏం చేయాలి, కొన్ని బ్యాకప్ స్కిల్స్ ఉంచుకోవాలి. ఎందుకంటే అండి మనము కామన్గా ఇవాళ ఏ విధంగా ఉంది అంటే కొన్ని స్కిల్స్ ఉంచుకుంటే మనం ఈజీగా సాఫ్ట్వేర్ కానీ లేకపోతే మనం సాఫ్ట్వేర్ జాబ్ చేసినట్టు నా పర్సనల్ చెప్తున్నాను. నేను సాఫ్ట్వేర్ జాబ్ చేసినాను కాబట్టి ఎప్పుడు అప్డేట్గా ఉండాలి. చిన్న టెక్నాలజీలు ఏంటి అని తెలుసుకుంటూ ఉండాలి, అప్డేట్గా ఉండాలి వర్షన్. అదే సేల్స్ చేసిన వాళ్ళు అనుకోండి, మనం ఇంత పెద్ద బిజినెస్ చేసినా కానీ మళ్ళీ మనం సేల్స్ చేయాలండి ఒక్కొక్కసారి. ఎందుకంటే మనము స్టార్ట్ చేయాలంటే మన లైఫ్ని మళ్ళీ స్టార్ట్ చేయాలంటే కంపల్సరీగా మనము అప్డేట్గా ఉంటే మనం ఒకవేళ ఈజీగా మనం జాబ్ వెతుక్కొని మనం జాబ్ చేసి మళ్ళీ మనం జీవనం స్టార్ట్ చేయొచ్చు. కాబట్టి కంపల్సరీగా మనము ఒకవేళ బిజినెస్ లాస్ అయింది అనుకోండి, కంపల్సరీగా బ్యాకప్ స్కిల్ లాగా కంపల్సరీ కొంచెం ఉంచుకో, అంటే మన ఫ్రెండ్స్ పరిచయాలు కానీ ఏదైనా కానీ ఉంచుకుంటే మనకు తొందరగా యూజ్ అవుతుంది. మనమండి బిజినెస్ పెట్టినప్పుడు కంపల్సరీగా ఒక బిజినెస్ ఫండే కాకుండా కంపల్సరీగా బిజినెస్ లాస్ వస్తే ఎట్లా, ఎందుకంటే మనకు పిల్లలు అందరూ ఉంటారు కాబట్టి ఫ్యామిలీ ఉంటుంది కాబట్టి ఒక 6 monthsకు అయ్యే ఖర్చులు కంపల్సరీ మనం ఒక ఫండ్గా ఉంచిపెట్టుకోవాలి. ఎందుకంటే సపోజ్ ఒక 6 months బిజినెస్ నడవకపోయినా కానీ మన ఫ్యామిలీ నడవడానికి కావాల్సిన డబ్బులు ఎంతైతే సపోజ్ ఒక మంత్ ఒక 20,000 అనుకోండి, 6 months కలిపి ఎంత 6 × 2 అంటే 1,20,000 ఈ విధంగా ఉంచుకొని పెట్టుకున్నాం అనుకోండి, మంత్లీ ఎలాంటి ప్రాబ్లమ్స్ రాకుండా ఉంటాయి. ఎందుకంటే అది లేకపోతే మనము డిప్రెషన్కి వెళ్ళిపోతాం. ఎందుకంటే అయ్యో డబ్బులు లేవు కదా అని. కంపల్సరీగా మనకు ఒక సర్వైవల్ ఫండ్ అంటారు దాన్ని, సర్వైవల్ ఫండ్ కంపల్సరీ ఉంచుకుంటే బాగుంటుంది. పోదండి మనం బిజినెస్లో లాస్ అయిపోయినాం, అది బిజినెస్ లాస్ అయితే అదొక అనుభవంగా మాత్రమే ఉండాలి. అంతే తెప్పించి అదేదో మనం జీవితం అంతా కోల్పోయినాము, అది అందుకే కోలుకోలేని దెబ్బ జరిగింది అన్నట్టుగా ఉండద్దు. జస్ట్ అది ఒక పాఠంలాగా మాత్రమే ఉండాలి. మళ్ళీ మనం జాబ్ చేసి మళ్ళీ మనం జీవిస్తాం అన్నట్టు నమ్మకం ఉండాలి. అంతే తప్పించి అయ్యో మొత్తం అయిపోయింది ఇప్పుడే జీవితం అన్నట్టుగా ఉండుకోకూడదు. అందుకే కంపల్సరీ గుర్తుంచుకోండి, ఇది ఏంటంటే బిహేవ్ చేస్తే ఏదైనా కానీ లర్నింగ్ లాగానే ఉండాలి కదా. అంతే తప్పించి ఉన్నంత పెట్టేసి అయ్యో లాస్ అయిపోయింది ఇక ఏం లేదు తర్వాత బతకడం కష్టం అన్నట్టుగా ఉండకూడదు ఎట్టి పరిస్థితుల్లో. చూశారుగా, బిజినెస్ అనేది ఆవేశంతో కూడి పెట్టేది కాదు, అదొక ప్లాన్ ప్రకారంగా పద్ధతితో పెట్టే బిజినెస్ కాబట్టి చాలా జాగ్రత్తగా పెట్టాలి. జాబ్లో ఫస్ట్ ఎక్స్పీరియన్స్ పొందండి.
నెక్స్ట్ సొంతంగా డబ్బు పొదుపు చేయండి. కంపల్సరీ కంపల్సరీ బ్యాకప్ ప్లాన్తో ధైర్యంగా ముందుకెళ్ళండి. ఎందుకంటే ఈ 3 లేకపోతే ఎక్స్పీరియన్స్ ప్లస్ సొంతంగా డబ్బు పొదుపు చేయడము ప్లస్ బ్యాకప్ స్కిల్స్ లేకపోతే మనం అంటే ఒకవేళ బిజినెస్ లాస్ అయిపోయినా కానీ మనం ముందుకు వెళ్ళలేం. కాబట్టి కంపల్సరీగా ఈ 3 కంపల్సరీ గుర్తుంచుకోండి. మీరు కూడా ఇలాంటి రూట్ మ్యాప్తో బిజినెస్లోకి రావాలనుకుంటున్నారా, లేదా మీరు ఆల్రెడీ బిజినెస్లో ఉన్నారా? మీ అభిప్రాయం కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి, నాతో షేర్ చేసుకోండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే బిజినెస్ లోకం బై అనిల్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మర్చిపోకండి. మరొక మంచి వీడియోతో మీ ముందుంటా. మీ అనిల్ కుమార్. జై హింద్.